యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అలా అని వాళ్ళని దూరంగా పెట్టినంత మాత్రాన బుద్ధి మారిపోదు కదా ఇందు. కీడు చెయ్యాలన్న ఆలోచన ఉన్నవాళ్లు ఎలా అయినా ఎంత దూరంలో ఉన్నా కీడు చెయ్యాలనే చూస్తారు. అందుకే వాళ్ళు పక్కనే ఉండాలి. వాళ్ల బుద్ధి మారాలి, ఆలోచన తీరు మారాలి. ఇంతవరకు అదే చేశాం కదా నాన్న, మారారా? కుక్కతోక ఎప్పుడూ వంకరగానే అని ఎంత ప్రయత్నించినా వాళ్ల వంకర బుద్ధి మారదు. నిజమే అత్తయ్య, మన దగ్గర ఉన్నా వాళ్ళ బుద్ధి మారుతుందని లేదు. కానీ మనం ఆలోచించాల్సింది వాళ్ళ గురించి మాత్రమే కాదు, రాజ్యలక్ష్మి గురించి కూడా. మనకి దూరంగా ఉంటే రాజ్యలక్ష్మికి నరకం చూపిస్తారు, ప్రాణాలతో ఉండనివ్వరు. అవునత్తయ్య, మన మీద నమ్మకంతోనే వాలి నీచుడని తెలిసిన తాళి కట్టించుకుంది. మన దగ్గరుంటేనే మన మీద భయంతోనైనా రాజ్యలక్ష్మిని జాగ్రత్తగా చూసుకుంటాడు. రాజ్యలక్ష్మికి ఏదైనా జరిగితే శిక్ష తప్పదని రచ్చబండ దగ్గర చెప్పారు కదా. వాలి వాటన్నింటికి భయపడే రకం కాదమ్మమ్మా. ఎప్పుడో పడబోయే శిక్ష కంటే ముందు రాజ్యలక్ష్మి మీద పగ తీర్చుకోవడమే ముఖ్యమని ఆలోచిస్తాడు. అవునిందు, తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల జీవితాన్ని ప్రమాదంలో ఉంచలేం. తన బ్రతుక్కి ఒక భరోసా వచ్చేంతవరకు వాళ్లంతా మన దగ్గరే ఉండాలి. మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. అందరూ త్వరగా రండి. ఇప్పుడు నీ కోపం అంతా దాని మీద చూపించి ఏం లాభం రా? అంతా అయిపోయింది. నీ జీవితం కోసం ఎన్ని కలలు కన్నానో తెలుసా? నువ్వు రాజువు కావాలని, నీ పక్కన ఒక రాణి ఉండాలని ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ అందరూ కలిసి పని మనిషిగా కూడా పనికిరాని ఆ గూడెం దాన్ని తీసుకొచ్చి నీకు కట్టబెట్టారు. అంటే రాజ్యలక్ష్మిని పాడు చేసింది కూడా నేనే. నీ భాగవతమంతా ఇక్కడ బ్రాడ్కాస్ట్ అయిపోయిందిరా. కావాలంటే నువ్వు కూడా చూడు. దేవాంశూరికమ్మ వెక్కుతాడో తర్వాత నువ్వు రాజ్యాధిపతి అవుతావని అప్పుడే నీకు మంచి రాజకుటుంబానికి చెందిన సంబంధాలు చూడడం మొదలు పెట్టానురా. కానీ అందరూ కలిసి ఈ గూడెం దాన్ని నీకు కట్టబెట్టారు. వాళ్ళని వదలకూడదురా వాలి. అందరూ కాదమ్మా, అందరూ కాదు. దీనికంతటికి కారణం ఒక్కరే ఊర్మిళ. వాళ్ళని నమ్మించడానికి కళ్ళు తెచ్చుకోవడం కోసం మారుతున్నట్టు నటిస్తున్నానని మనతో చెప్పి నిజంగానే మారిపోయిందమ్మా. మనతో మంచిగా ఉంటూనే మన గుట్టు మొత్తం బయటపెట్టింది. అవునరా, ఆ ఊర్మిళ ఇంత పనిచేస్తుందనుకోలేదు. 3 ముళ్ళు వేశాడని మొగుడి పంచన చేరింది గాని ఇన్ని రోజులు తనకి ఆసరాగా ఉన్న మనల్ని మర్చిపోయింది. అసలు ఊర్మిళ నాకు ఇలా చేసిందంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. ఏ ఆడదైనా అంతేరా. ఎంత ఇష్టం లేదని చెప్పినా చివరికి మొగుడు పక్కనే చేరుతుంది. దాని మాటలు నమ్మి తోకూపుకుంటూ వెనకాల తిరిగే నీలాంటి వాళ్ళు చివరికిలా బకరాలవ్వాల్సిందే. నేను బకరాని కాదమ్మా. ఒక్కసారి నా శత్రువుని డిసైడ్ అయితే వాళ్ళని ఏం చేస్తానో ఊర్మిళకి బాగా తెలుసు. ఆయన నాతోనే పెట్టుకుందంటే నేనేంటో చూపిస్తా. ఎవరిని వదలను. ఊర్మిళని, వైదేహిని, ఆ దేవాంశ్ గాడిని ఎవరిని వదిలిపెట్టను. ఆ పల్లెటూరు బయట రాజ్యలక్ష్మి జీవితానికి
భరోసాగా ఉంటా అన్నారు కదా, ఉండని. ఎలా ఉంటారో నేను చూస్తా. పసుపు తాడునే దాని ఉరితాడు చేస్తానని వాళ్ళ తాతే అన్నాడు కదా, అదే నిజం చేస్తా. ఈ వాలీగాడు అదే నిజం చేస్తాడు. దాని ప్రాణాలు తీస్తాడు. అందరి ప్రాణాలు తీసేస్తా. ఎవ్వడిని వదిలే ప్రసక్తే లేదు. జరుగుతుందని నమ్ము. హలో కొత్త పెళ్లి కొడక, ఇల్లొచ్చింది, కార్ దిగు. పెళ్లి కొడుకు కదా, సిగ్గుపడుతున్నట్టున్నాడు ఊర్మిళ. సిగ్గుమాలిన పని చేసినప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకు? దిగు. స్వప్న, త్వరగా తీసుకురా. చేసిందంతా చేసి ఇప్పుడు హారతిచ్చి స్వాగతం పలుకుతున్నావా? నిన్ను వదలను. ఆగాగాగు వాలి. ఇద్దరు ఒకరు పేరు మరొకరు చెప్పుకొని లోపలికి అడుగు పెట్టండి. వాలి, ముందు నువ్వు చెప్పు. పేరు చెప్పాలా? దీని పేరు నేను చెప్పడం ఏంటి? రేయ్ చెప్పు. చెప్పరా? నేను చెప్పను. అయ్యో అత్తయ్య, అమ్మా అమ్మా, ఒరే ఒరే, దాని మీద కోపం నా మీద చూపిస్తావేంట్రా? అందుకే అంటారు చెరపకురా చెడేవు అని. మీరు ఎదుటి వాళ్ళకి ఎంత కీడు తలపెట్టాలని చూస్తే ఆ కీడే మీకెదురవుతుంది. దేవాంశని ఏదో చేద్దామని ఎంతో పన్నాగం పన్నావు. ఏమైంది? అదే ఉచ్చులో నువ్వు చిక్కుకున్నావు. నీ కొడుకింకా అర్థమైనట్లేదు. నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు స్వాహ. లేదంటే ఇలాగే బ్రతికుండగానే తలకొరువు పెట్టేస్తాడు నీకు. నెత్తి కాలి నేను ఏడుస్తుంటే ఇప్పుడు మీ నీతులేంటయ్యా? అమ్మా ఒక్క నిమిషం అమ్మా. వాలి, ఆగాగు. ఎక్కడికి వెళ్తున్నావు? మొదటిసారి ఇంట్లోకి వస్తున్నప్పుడు అమ్మాయితోనే రావాలి. రా. అమ్మా రామ్మా. వస్తున్నాడు. అబ్బా అబ్బా, అయ్యో. అమ్మా రామ్మా, ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే వస్తాను. ఇదిగోమ్మా. ఇలా ఇవ్వండి, నేను పెడతాను. తక్కువ అడుగు పెట్టావో లేదో మంట పుట్టించావు. ఇంకా ఏం చేద్దామనుకున్నావు? చేసిందంతా నువ్వు చేసి తన్నంటావేంటి స్వాహ? ఎంత చెప్పినా నీ బుద్ధి మారడం లేదు. చెప్పానుగా అత్తయ్య, వీళ్ళు మారరు. మారకపోతే నష్టం వీళ్లకేనమ్మా. ఇంతకన్నా మంచి అవకాశం ఎవ్వరు ఇవ్వరు. రాజలక్ష్మి, మీ అత్తయ్యని లోపలికి తీసుకెళ్ళు. ఏ గదిలోకి?
నువ్వు నీ గదిలోకి, భార్యాభర్తలు వాళ్ళ గదిలోకి. ఇంత చిన్న విషయం కూడా చెప్పించుకుంటున్నావేంటత్తయ్యా? కోడలొచ్చింది, ఇకనైనా తీరు మార్చుకో. కోడలు కోడలు అంటూ కుంపడి పెట్టినట్టు మాట్లాడకండి. ఇంకా ఇక్కడే ఉంటే మీ మాటలతోనే చంపేసేటట్టున్నారు. పదరా. వాళ్ళంతే రాజ్యలక్ష్మి, వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు. వాళ్ళిద్దరూ ఒకవైపుంటే కుటుంబం మొత్తం నీ వైపుంది. ఎప్పటికైనా వాళ్ళు మారాల్సిందే, మన వైపు రావాల్సిందే. ఇంత జరిగినా వీళ్ళ బుద్ధి మారలేదు బావా. తల్లి కొడుకులు ఎలా ప్రవర్తించారో చూసావు కదా. అక్కడ మాటిచ్చి తీసుకొచ్చాం గాని ఇక్కడ వీళ్ళ తీరు చూస్తుంటే ఏం జరుగుతుందోనని భయంగానే ఉంది. బావా, అవును వైదేహి, ఈ ఇంట్లో సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తరిగే దారే కనిపించడం లేదు. ఇప్పటి వరకు వాళ్ల నుంచి మన చిట్టి తల్లిని కాపాడుకోవడానికి ఎన్నో పాట్లు పడ్డాం. ఇప్పుడు రాజ్యలక్ష్మిని కూడా కాపాడుకోవాలి. నిజమే బావా, రాజ్యలక్ష్మిని మన బాధ్యత అని తీసుకొచ్చాం. కాని మనమైనా ఎన్ని రోజులని కాపాడగలం? వైదేహి, అవును బావా, ఒక్కసారి కాపాడగలం, రెండుసార్లు కాపాడగలం. కాని వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళం. ప్రమాదం పక్కనే పొంచి ఉంటే కళ్లల్లో ఒత్తులు వేసుకుని ప్రతి క్షణం కాపలా కాయటం కుదరదు కదా. అలా అంటే ఎలా వైదేహి? ఎలాగైనా సరే వాలి నుంచి రాజ్యలక్ష్మికి ఏ ఆపద కలగకుండా చూసుకోవాలి. అదే కుదరదని చెప్తున్నాను బావా. ఏంటి? అదే బావా, ఏదైతే కావాలని వాలి ఇవన్నీ చేస్తున్నాడో అది రాజ్యలక్ష్మి వల్ల దక్కుతుందని వాలి నమ్మితే కడతీర్చాలని చూస్తున్న తనే కంటికి రెప్పలా చూసుకుంటాడు కదా. వైదేహి, నువ్వేమంటున్నావో తెలిసి అంటున్నావా? వాలి కోరుకుంటున్నది ఏంటో తెలుసా? తెలుసు బావా, రాజ్యాధిపత్యం కావాలి. కొన్ని సాధించాలి అంటే ఒక్కోసారి కొన్ని కోల్పోవాల్సి ఉంటుందని నువ్వే చెప్తుంటావు కదా బావా. నువ్వు రాజ్యాధిపత్యం చేపట్టింది మన కుటుంబం సంతోషంగా ఉండటం కోసం, మనల్ని నమ్ముకున్న వాళ్ళ బాగు చూసుకోవటానికే తప్ప వాలి నమ్ముతాడో వారి చేతే చెప్పిద్దాం. వాలిని నమ్మిద్దాం బావా. వాలి ఒక్కడు మారితే చాలు, మన కుటుంబం కలిసుండాలన్నా మావయ్య గారి కల నెరవేరుతుంది. ఏమంటావు బావా? ఏమంటాను, మన కుటుంబం కోసం నువ్వు ఏమైనా చేస్తావనంటాను. ప్రతి ఇంట్లో నీలాంటి కోడలు ఒక్కరుంటే చాలు.
ఆ ఇల్లు స్వర్గంలా మారిపోతుంది. చూడు ఎంత బాగున్నావో. కొత్త పెళ్లి కూతురువి అలా మొహం వెలేసుకుంటే ఎలా? సంతోషంగా ఉండాలి. నీ సంతోషమే నీ మెట్టినింటికి వెలుగు కావాలి. బాగా చెప్పావక్క. ఇప్పుడు మనింటి సంతోషమంతా రాజ్యలక్ష్మి ఎంత సంతోషంగా ఉంటుందా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. రాజ్యలక్ష్మి, చీరలు నగలన్నీ నీ రూంలో పెట్టాను. అవన్నీ నాకెందుకమ్మా? ఎందుకంటావేంటి? నువ్విప్పుడు ఈ ఇంటి కోడలివి. ఆ హోదాకి తగ్గట్టుగా ఉండాలి. నాలాంటిది పక్కన నిలబడితేనే కంపరంగా చూస్తున్నారు. ఇక నేనెలా ఉంటే ఏంటమ్మా? ఎలా ఉన్నా నన్ను అంగీకరిస్తారా? అసలు నేను ఇంటి కోడలని అనిపించుకుంటానా? అనిపించుకోవడం ఏంటి రాజ్యలక్ష్మి? కోడలివైపోయావు. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు ఏంటి కోడలివి. నాకు తాళి కట్టినవాడు అనాలి కదమ్మా. అయినా అక్కడ అందరి ముందు తాళి కట్టించుకుంది మీ మాట నిలబెట్టాలని, అంతేగాని నా బతుకు బాగుపడుతుందని కాదమ్మా. అసలు బతుకు పాడు చేసిన వాడి చేతిలో బతుకు బాగుంటుందని ఏ ఆడపిల్ల ఆశలు పెట్టుకోదు. నాకు ఆశలేమీ లేవు. ఆశలు లేవంటే ఎలా రాజ్యలక్ష్మి? వాళ్ళని కాకుండా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా జీవితాంతం నిన్నొక బాధ వెంటాడుతూనే ఉండేది. ఎన్ని కలలు కన్నాను, అవి నెరవేర్చుకోవడానికి ఎన్ని పాట్లు పడ్డాను. కష్టం కష్టంలాగానే మిగిలిపోయింది. కల మొత్తం చెదిరిపోయింది. చివరికి దిక్కు మొక్కు లేనిది కోడలుగా వచ్చింది. పైగా అందరి ముందు దోషుల్లాగా, చేతకాని వాళ్లలాగా, గత్యంతరం లేక దాన్ని కోడల్ని చేసుకోవాల్సొచ్చింది. ఇంతకన్నా ఇంకా అవమానం ఏముంటుంది? దీని నుంచి ఎలా బయటపడాలి? అత్తయ్య,
కాఫీ అత్తయ్య. నోర్మోయ్, ఎవరే నీ కత్తయ్యా? ఎవరు నీ కత్తయ్యా? ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నిన్నిక్కడే చంపి పాతరేస్తాను.